గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. టీనేజ్ లో ఉన్న వాళ్ళకి క్యారెక్టర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీలాంటి వాళ్ళకి చాలా ఈజీ క్యారెక్టర్స్. అంటే యాక్టింగ్ లేకపోయినా కూడా వస్తుంది అంటున్నట్టున్నారు. మీరు చేసేది ఏం లేదు బబుల్ గమ్లో, ఎట్టని వచ్చేదే. ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం టీనేజ్, ఒక 30-35 వరకు. అవును. సో నాకు ఐ థింక్ నవ్ అంటే 40-45 ఉంటుందేమో. 43 ఇప్పుడు. 43 మీకు ఇప్పుడు. సో కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మ్యారీడా? లేదు, హ్యాపీ. ఐ మీన్ నాట్ మ్యారీడ్, సింగిల్. సోలో లైఫ్ సో బెటర్. అన్నీ దేని దానికి ఉంటాయి సార్. ఇదంతా ఎట్టుంటుంది అంటే తినేటోడికి తిన్న బాధ, తిన్నోడికి తినలే అని బాధ. ఏం తినాలి ఏం తినలేదు ఏది వద్దా కూడా. యుఎస్ లోనే ఉన్నారు కదా, లైఫ్ ని మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇంకా డెఫినెట్లీ ఇష్టం లేదా మ్యారేజ్ మీద? మీ ఒపీనియన్ ఏంటి అసలుకి? ఇష్టం అనేది లేదు సార్, ఇట్స్ అన్ ఆప్షన్, ఇట్స్ నాట్ కంపల్షన్. దాని అన్ఫార్చునేట్లీ కొన్ని నాకు తెలిసినంత వరకు లాస్ట్ 7-8 ఇయర్స్లో అదేదో పెద్ద రిలీజన్ లాగా అందరు ఫాలో అవ్వాలా, యూ గెట్ ఎవ్రీబడి షుడ్ ఫైండ్ దట్ పర్సన్ అన్న టైప్లో, అది లేకపోతే వ్యర్థం. ఓకే. మొన్న కూడా ఏదో మన పద్మభూషణ్ అవార్డ్స్ ఏదో ఇస్తున్నట్టున్నారు పిఎం గారు. సమ్ లేడీ, ఐ థింక్ షీ వాజ్ 55 years. సో ఆమె అచీవ్మెంట్స్కి, లైఫ్ లాంగ్ అచీవ్మెంట్స్కి షీ వాజ్ అవార్డెడ్. ఓకే. సడన్గా మా ఇంట్లో ఒక ముసలావిడ అనమాట, మా ఫ్రెండ్స్ ఇంట్లో ఏ లాభం పెళ్లి కాలేదు. ఓ అంటే అంత హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు తీసుకుని అంత కష్టపడి లైఫ్లో అన్ని చేసినా కూడా చివరకు మన దగ్గర ఏం లాభం, పెళ్లి కాలే పాపం. అంటే మన దగ్గర అదేదో అయిపోయింది. ఇట్స్ అ వెరీ కంపల్షన్ థింగ్. ఇఫ్ యూ డోంట్ గెట్ మ్యారీడ్ దెన్ యు ఆర్ యూజ్లెస్ ఫర్ సంథింగ్ ఇస్ రాంగ్. సందీప్ రెడ్డి వంగా చెప్తుంటే విన్నాను నేను ఎవరిదో ఇంటర్వ్యూలో, నాకు మ్యారేజ్ అంటే ఇష్టం లేదు కానీ నాకు పెళ్ళి అయిపోయింది. ఏదో చాలా బాగా నచ్చింది నాకు ఆ కొటేషన్ కూడా తను చెప్పింది. అదేదో మనం ఈ సిస్టంలో మనం పెట్టుకున్న ఒక ఇది కానీ పెళ్ళి అనే బాండింగ్ చేసుకోకుండా ఒకరినొకళ్ళు డేట్లో కూడా ఉంటే పెళ్లి చేసుకున్నట్టు అర్థం. ఇంకా అంతే సార్. ఇఫ్ యూ క్యాన్ లివ్ బై యువర్ సెల్ఫ్ దెన్ గో గెట్ మ్యారీడ్. ఇఫ్ యూ నేను హాయిగా ఉంటాను సార్. నాకు ఇవాళ ఇన్ఫ్యాక్ట్ నాకు ఈ మధ్య ఎవరైనా వడ్డిస్తే కూడా మీరు అందరు పెట్టేసి వెళ్ళిపోండి, నేను తినుకుంటా హాయిగా. సో అలా అలవాటు లేకపోతే మాత్రం టైంకి చేసేసుకోవడం బెటర్ సార్. బట్ సాయంత్రం అయ్యేసరికి కనిపిస్తుందా ఒక తోడుంటే బాగుంది? ఏం లేదు, అట్లే ఏం లేదు. ఆ స్టేజ్లన్నీ దాటి వచ్చేసాం, అవన్నీ అయిపోయినాయి. అవన్నీ యాక్చువల్లీ అవన్నీ జరిగేటప్పుడు అనిపించేది ఏంది దరిద్రం అని. నౌ ఐ లుక్ బ్యాక్, దోస్ ఆర్ ద మూమెంట్స్ అండ్ సిచ్యువేషన్స్ విచ్ మేక్ యూ స్ట్రాంగర్ అండ్ యూ రియలైజ్ వాట్ యాక్చువల్లీ లైఫ్ ఇస్. ఓకే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఐ సోలో ట్రావెల్, ఐ గో టు ఎనీ రెస్టారెంట్ ఐ వాంట్, ఒక్కనే తింటా, ఐ డేట్ మై సెల్ఫ్ అన్న. అలా అని చెప్పేసి ఏం లేదు, మధ్య మధ్యలో ఇఫ్ ఐ ఫైండ్ సమ్వన్ ఐ డేట్. మళ్ళీ ఇంత మాట్లాడిన తర్వాత 2 years తర్వాత చేసుకుంటా పెళ్ళి. ఓ గ్రేట్. సో ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్ మై థాట్ ప్రాసెస్. ఎవరికో ప్రామిస్ చేసా అని చెప్పి మనం ఇబ్బంది పడడం ఎందుకు, అది మెయింటైన్ చేయడం. ఓపెన్ మైండ్ అంటే సార్ వి ఎవాల్వ్, మనం అందరం చేంజ్ అవుతూ ఉంటాం. 5 ఏళ్ల క్రితం లాస్ట్ సండే మనం ఉన్న థాట్స్ మనకి ఇప్పుడు లేవు. సో ఐఎమ్ ఓపెన్, నెవర్ సే నెవర్ సార్. కొంచెం విశ్వక్సేన్ ఉన్నాడు అనమాట మీలో. నెవర్ సే నెవర్. సిద్ధు జొన్నలగడ్డ కూడా ఒక స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నారు, నెక్స్ట్ ఇయరే పెళ్లి అని వింటున్నాం మేము. స్టార్ హీరోయిన్ అయితే స్టార్ హీరోయిన్ చేసుకుంటే ప్రాబ్లం. ఇంతకీ నెక్స్ట్ ఇయర్ అవును జరగబోతుందని విన్నాం పెళ్ళి. అంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఐ థింక్. సో ఇఫ్ హీఈస్ ఇంట్రెస్టెడ్ దెన్ హీ షుడ్ గెట్ మ్యారీడ్. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అయితే. స్టార్ హీరోయిన్ అవంతా మాత్రం తెలియదు, ఇంతకు మటుకు ఉంది ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంది అనిపిస్తుంది మరి నాకు. అగైన్ దట్ కీప్స్ చేంజింగ్ ఆ టైంకి, ఆ సిచ్యువేషన్కి. అందుకే వాళ్ళు అంటారు కదా, అవన్నీ కుదిరితే ఫట్ అని జరిగిపోతుంది పెళ్ళి. అది ఇంటెన్షన్ అయితే ఉందని. ఎలా ఉంటారు చిన్నప్పుడు ఇద్దరు అసలుకి? చిన్నప్పుడు నేను అడిగేది, నేను ఆడిపించామండి బాగా. ఓ లైక్ ఆల్ నార్మల్ కిడ్స్. అంటే ఒక టీనేజ్ వచ్చేసరికి ఎలా ఉండేది మైండ్ సెట్ అంతే? హైపర్. బట్ హీ డిడ్ ఏ గుడ్ థింగ్ బై జాయినింగ్ మూవీస్. ఓ సో యూ కెన్ ఛానల్ ఆల్ దట్ ఎనర్జీ ఇంటూ ఇట్. ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు, నేర్పిస్తుంది. చాలా చేశాడు. ఐ థింక్ చెయ్యని పని లేదనుకుంటా ఆయన ఫిలిం ఇండస్ట్రీ దీంట్లో. యాక్టింగ్, ఆ యాక్టర్స్కి కోచింగ్ కూడా ఇవ్వడము. హీ డస్ ఎవ్రీథింగ్ బికాస్ దేర్ వాజ్ నో ఆప్షన్ కదా. అన్ని స్మాల్ బడ్జెటెడ్ చూసుకుంటూ. ఇప్పుడు ఇండస్ట్రీకి రాకముందు సిద్ధు కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అంటే ఎవరు ఇక్కడ? ఎవరు లేరు సార్. నేను 10-10:30కి షట్ ఆఫ్. మందు దాగా పార్టీలోకి వెళ్ళా. మందు తాగరా మీరు? మందు మానేసా. బిఫోర్ 1 year అయిపోయింది కంప్లీట్లీ. అదే మానేసి ఎఫర్ట్ కూడా పెట్టలేదు, అదే అయిపోయింది. సో మందు దాగా, సొల్లు కబుర్లు ఇంట్రెస్ట్ లేదు.
సో మనం 10 తర్వాత మరి ఇండస్ట్రీలో 2 ఉండాలి కదా అందుకే సక్సెస్ అవ్వాలంటే. మేబీ అందుకే ఐ డోంట్ నో, వర్క్ ఉంది, హాయిగా వర్క్ చేసుకుంటా. ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పాలి, గాసిప్స్ ఉంటాయి ఇక్కడ, బాగుంటాయి అసలుకి. అందుకే నేను షుడ్ మెయింటైన్. అవును, దెన్ ఓన్లీ సక్సెస్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్. మీరే చెప్పాలి ఇలాంటి టిప్స్ ఏమైనా ఉంటాయి, మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి, ఇంటర్వ్యూ చేస్తున్నారు కాబట్టి. అసలు టిప్స్ అక్కర్లేదు ఇక్కడ, ఆటోమేటిక్గా అన్ని నేర్చుకోవచ్చు, వచ్చేస్తుంది. 2-3 సినిమాలు పడినాయండి ఇంకా మీకు? లేదు, నాకు ఆల్రెడీ అర్థం, ఫాస్ట్ లెర్నర్, ఐ అండర్స్టాండ్. ఒక 4 సినిమాల్లో ఇక్కడ యాక్టింగ్ ఇక్కడ అసలు యాక్టింగ్ తక్కువ, వేరే వెయిటింగ్, వేరే యాక్టింగ్ ఎక్కువ. నేను అందుకే ఐ షట్ ఆఫ్ 10-10:30కి. నాకు ఇది కూడా కొంచెం కొత్తనే, ఇంటర్వ్యూలు కూడా ఏమిస్తే ఏముంది మన గురించి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఇప్పుడు తెలుస్తుంది డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అలవాటు కావాలని నాకు కూడా తెలిసింది. మనకి ఇంటర్వ్యూలు కూడా అలవాటు అవ్వాలి. అదే ఇంటర్వ్యూ అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, కైండ్ ఆఫ్ లేజీ. అవసరం ఉంటేనే చేస్తా ఏదైనా. అంటే ఇప్పుడు షూటింగ్ ఉందంటే వెళ్ళిపోతా టైం, వాళ్ళు 7:30 అయినా 6:30కి వెళ్ళిపోతాం. అంటే బేసికల్గా ఎలాంటి క్యారెక్టర్స్ చేయటం ఇష్టం మీకు? సో ఐ లవ్ దట్ క్యారెక్టర్ ఇన్ బబుల్ గమ్ అండి, యాదగిరిది. హైపర్ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం. భామకలాపంలో చాలా సటిల్గా ఉంటుంది. పవన్ సాధినేని గారి సినిమాలో ఇప్పుడు చేస్తున్నాను, చాలా స్టాయిక్గా ఉంటుంది అది. అలా ఏం లేదు సార్, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్. నాకు కామెడీ అంటే ఇష్టం. ఓకే, కామెడీ అంటే స్లాప్ స్టిక్ నవ్వించాలని కాదు, డైలాగ్ ద్వారా వచ్చే అర్థం. అదే ఎన్ని క్యారెక్టర్స్, బ్రైవ్ టు ప్లే ఫాదర్ క్యారెక్టర్, బ్రదర్ క్యారెక్టర్, విలన్, ఫాదర్ కూడా బాగా సెట్ అవుతారు. బబుల్ గమ్ ఫాదరే చేసింది. ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న ఎవరో 2-3 ప్రొడ్యూసర్ని కలిస్తే ఈ హస్బెండ్ క్యారెక్టర్లు ఏమైనా ఉంటే చేస్తానని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఐ వాంటెడ్ టు షో, చెయ్యండి. రియల్ లైఫ్ లో ఎలానో చేయలేదు కాబట్టి రియల్ లైఫ్ లో చేస్తే ఎవరైనా, ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కదా, ఏదో నాకేంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఓకే, ఆయన ఒకప్పుడు మిస్టర్ పెళ్ళాం, పెళ్లి పుస్తకం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, సారీ మన ఇంట్లో ఇల్లాలు కాదు, పక్కింటి పొగుడు ఎదురింటి, అండ్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కూడా ఈ హస్బెండ్ క్యారెక్టర్, చిన్న పిల్లలు ఉంటారు కదా. ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. దాంట్లో ఏంటంటే ఇట్ ఈస్ మోర్ స్టోరీ డ్రివెన్, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ యువర్ మన ఫీమేల్ లీడ్ కూడా దే హ్యావ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. సో నాకు ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ స్టోరీస్. పిల్లలంటే బాగా ఇష్టం. కామెడీ చేస్తుంటా, ఏదో నవ్విస్తా, జోక్లు వేస్తూ ఉంటా కాబట్టి. అంటే ఇంకోటి, ఇట్ ఈస్ ప్రాక్టికల్ ఫర్ మీ టు ఎక్స్పెక్ట్ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎందుకంటే నాకు ఎందుకో ఆ స్పేస్ ఉందేమో అనిపిస్తుంది అలాంటి సినిమాలు వస్తే. ఐఎమ్ రెడీ టు ప్లే ఫాదర్. ఇది మనకున్న ఓటీటీ స్కోప్లో కూడా మీలో విలన్ ఎవరైనా చేస్తున్నా, విలన్గా చేస్తున్నా. యూ విల్ బి సర్ప్రైజ్డ్. అదే సెట్ అవుతుంది అట్లా. సో విలన్ కూడా చేస్తున్నా. హిందీ కూడా వెబ్ సిరీస్ 2 ఒప్పుకున్నాను.